స్వతంత్ర సిట్ దర్యాప్తు తిరుమల లడ్డూ విషయంలో పలు ప్రశ్నలు సంధించిన సుప్రీంకోర్టు నిజానిజాలు తెలుసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను తిరస్కరించి దాని స్థానంలో స్వతంత్ర సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. స్వతంత్ర సంస్థ అయితే ప్రజలు కోట్లాది భక్తుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని పేర్కొంది. ఈ ఇండిపెండెంట్ సిట్ లో సిబిఐ డైరెక్టర్ నామినేట్ చేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి చెందిన 2 అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుకు చెందిన 2 అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI సీనియర్ అధికారి సిట్ లో ఉండేలా ధర్మాసనం సూచించింది. సిట్ దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకే తాము ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నామని ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రస్తుత సిట్ సభ్యుల విశ్వసనీయతకు దీనితో సంబంధం లేదని, అలా చూడకూడదని కూడా ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో ఆరోపణలు, ప్రత్యారోపణలపై తాము ఏమీ అనదలుచుకోలేదని వెల్లడించింది. కోర్టును రాజకీయ యుద్ధభూమిగా వాడుకోనివ్వబోమని సూచించింది. నెయ్యిని ప్రత్యేకంగా NDDB ల్యాబ్ పంపిస్తే పంది మాంసం ఉందని, బీఫ్ ఫ్యాట్ ఉందని రిపోర్ట్ లో వచ్చింది. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వివాదంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సెప్టెంబర్ 30న జరిగిన గత విచారణలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన బహిరంగ వ్యాఖ్యలను తప్పుపట్టిన సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ కోసం కేంద్ర అభిప్రాయాన్ని కోరింది. ఈ రోజు వచ్చిన రిపోర్ట్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సిట్ దర్యాప్తులో పలు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే టెండర్ దక్కించుకున్న ఏఆర్ డైరీ అడ్డగోలు దందాలు చేసిందని తెలుస్తోంది. నెయ్యి సరఫరాకి టెండర్ దక్కించుకున్న ఏఆర్ డైరీ కల్తీ పనులకు పాల్పడిందని సేకరించిన విషయాల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. కేవలం పేరు మాత్రమే ఏఆర్ డైరీది, నెయ్యి మాత్రం వైష్ణవి డైరీది అనే రీతిలో కల్తీ వ్యాపారం జరిగింది. వీరు ట్యాంకర్లను నింపేసి ఇన్వాయిస్లు మార్చేసి ట్యాంకర్లను నేరుగా తిరుమలకు పంపించారు. ఈ విధంగా పెద్ద మాయ చేశారని సిట్ ఆరోపిస్తోంది. అయితే తిరుపతి జిల్లాలోని వైష్ణవి డైరీ కాన్పూర్లో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసిందని, జూన్, జూలై నెలల్లో పలుమార్లు యూపీ నుంచి నెయ్యిని దిగుమతి చేసుకుందని, బోలేబాబా నుంచి సగటున కిలో నెయ్యి 350కి కొనుగోలు చేసిందని, ఇదే నెయ్యిని ఏఆర్ డైరీకి కిలో 318 రూపాయలకు అమ్మిందని చెప్తోంది. అంటే కొన్న రేటు కంటే 37 రూపాయలు తక్కువ నెయ్యిని నానా రకాలుగా కల్తీ చేసి అడ్డమైన కొవ్వులు కలిపేస్తే తప్ప గిట్టుబాటు కాని ధరకి అమ్మారు. ఇక్కడే కల్తీ చేసిన వైష్ణవి నుంచి కొనుగోలు చేసిన 8 ట్యాంకర్ల నెయ్యి ఏఆర్ డైరీ పేరుతో తిరుమలకు చేరుకుందని స్పష్టమవుతోంది. మొత్తంగా ఇందులో వచ్చిన 4 ట్యాంకర్లతో లడ్డూలు తయారు చేసేశారు. ఆ తర్వాత వాటి నాణ్యతపై భారీగా ఫిర్యాదులు రావడంతో తదుపరి దశలో వచ్చిన 4 ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసి గుజరాత్లోని NDDB ల్యాబ్కు పంపించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వాడిన నెయ్యి ఘోరమైన స్థాయిలో కల్తీ జరిగి ఉండొచ్చని NDDB ప్రయోగశాల స్పష్టమైన నివేదిక ఇచ్చింది. ఇలా ఈ రకంగా స్వతంత్ర సిట్ దర్యాప్తు సంస్థ కొంత విలువైన సమాచారాన్ని బయటపెట్టడం గమనార్హం.